రాజధాని పేరిట భారీ భూదందాకు తెరలేపింది నాటి చంద్రబాబు సర్కార్. ఎస్సీ ఎస్టీ బీసీ రైతులను భయపెట్టి బినామీల పేరిట అక్రమ జీపీఏ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. 1-2 కాదు 5,500 కోట్ల విలువైన 1,100 ఎకరాల భూములను హస్తగతం చేసుకుంది. బడుగుల భూముల్లో వాలిన టీడీపీ నేతలు రాజధాని పేరిట అసైన్డ్ భూములను లాక్కున్నారు. అమరావతిలో అసైన్డ్ భూములు కొల్లగొట్టేందుకు టీడీపీ పెద్ద ప్రణాళిక రచించింది. 2015 జనవరి 1న జీవో నెంబర్ 1 జారీ చేసిన టీడీపీ ప్రభుత్వం అమరావతి భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించింది. అయితే ఇందులో కేవలం ప్రైవేట్ భూములకు మాత్రమే ప్యాకేజీ నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వం అసైన్డ్ భూములను ఆ ప్యాకేజీకి వర్తించదని ప్రకటించింది. ఆ తర్వాత తమ బినామీలను ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి భూములు కొల్లగొట్టే ప్లాన్ ప్రారంభించింది. ప్రభుత్వం ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా భూములు తీసుకుంటుందని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతులను అడలుగొట్టారు. దీంతో గత్యంతరం లేని వాళ్ళు ఎకరాకు 2 నుంచి 5 లక్షల రూపాయల చొప్పున ఆ భూముల్ని విక్రయించారు. అవన్నీ చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీల సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేశారు. భూములన్నీ తమ ఆధీనంలోకి వచ్చిన తర్వాత 2016 ఫిబ్రవరి 17న జీవో నెంబర్ 41 జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం అసైన్డ్ భూములకు కూడా ప్యాకేజీ ప్రకటించింది. వాస్తవానికి 1954 తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతులకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను విక్రయించడం నిబంధనలకు విరుద్ధం. అయినా సరే వాటిని లెక్క చేయకుండా బినామీల ద్వారా అమరావతి భూములను కొల్లగొట్టింది చంద్రబాబు సర్కార్. మొత్తం 1,336 మంది బినామీలు 5,500 కోట్ల విలువైన 1,100 ఎకరాల భూములను తమ హస్తగతం చేసుకున్నారు. రాజధాని పేరిట చంద్రబాబు సర్కార్ అమరావతిలో భూములను కొల్లగొట్టిందని మండిపడ్డారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. 1,000 కోట్ల విలువ చేసే భూములను పేదల నుంచి అక్రమంగా లాక్కున్న టీడీపీ నేతలు బినామీల పేరిట భూదందా చేశారన్నారు. కుట్రలో భాగంగానే రాజధాని ప్రకటనకు ముందే పెద్ద ఎత్తున భూముల కొనుగోలు జరిగాయని ధ్వజమెత్తారు ఆదిమూలపు సురేష్. 2014 నుండి 2014 డిసెంబర్ వరకు రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజధాని ప్రకటన జరిగేంత వరకు ప్రభుత్వ అధికార సమాచారాన్ని వాడుకొని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోళ్లు జరిగాయా లేదా? గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు కానివ్వండి, అమరావతి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, అట్లాగే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చండ్రపాడు మండలాల్లో భూముల లావాదేవీలు జరిగాయి. అవి వాస్తవం కాదు. జూన్ 2014 నుండి డిసెంబర్ 2014 వరకు గుంటూరు జిల్లాలో రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2,279.91 ఎకరాలు కొనుగోలు జరిగాయి రాజధాని రాకముందే. కృష్ణా జిల్లాలో 1,790 ఎకరాలు కొనుగోలు చేశారు. అంటే జూన్ 2014లో 530.69 ఎకరాలు, జూలైలో 685.34 ఎకరాలు, ఆగస్టులో 353.03 ఎకరాలు, సెప్టెంబర్లో 567.26 ఎకరాలు, అక్టోబర్లో రమారమి 564 ఎకరాలు, నవంబర్లో 836 ఎకరాలు, డిసెంబర్లో 531 ఎకరాలు, మొత్తం అందుబాటులో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం సుమారు 4,000 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇది కరెక్టే కాదని నీకు తెలిసి దీని మీద ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.